అర్చకులకు పురోహితులకు పిల్లనివ్వట్లేదు, బ్రాహ్మణ పిల్లలే ఒప్పుకోవట్లేదు. అర్చకుడు కూతురు అర్చకుడు చేసుకోదు, పురోహితుడు కూతురు పురోహితులను చేసుకోదు. ఎందుకంటే ఈ గుండు పిలక పంచే వాళ్ళకి నచ్చవు. వాళ్ళేమో ఇక్కడో చినిగేసుకుని మోడర్న్ డ్రెస్ వేసుకుని వాళ్ళు ఉంటే అర్చకుడిని ఎందుకు చేసుకుంటారండి? ఎందుకంటే అర్చకుడు చేసుకుంటే ఇవన్నీ మానేయడం ఇష్టం లేదు వాళ్ళకి. నాకు 60,000 ఆదాయం ఉంది, అనవసరం, నువ్వేమి సంపాదించకపోయినా అడుక్కుతున్నా మంచిదే, ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ అవ్వాలంటే. నువ్వేం సంపాదించకపోయినా మంచిదే, నువ్వు ఎంత సంపాదించినా అర్చకుడు అయితే నాకు కుదరదు. ఎందుకు వస్తుంది తేడా గమనించండి. మా ఊరికి అవి మాట్లాడేసి ధర్మం పోయింది, ధర్మం ఎందుకు నష్టపోయింది? కాలానుగుణంగా ధర్మాన్ని మార్చకపోతే నష్టపోతుంది. అంతే అర్చక పురోహితుల వేషధారణలో కూడా మార్పు రావాల్సిందే. ఇదివరకు పద్ధతిలోనే అలాగే ఉండాలంటే పెళ్లిళ్ళు అవ్వవు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంటారు, భరించడమే. మళ్ళీ వాళ్ళు కులాంతరం చేసుకున్నారని మాట్లాడదు. గత్యంతరం లేకపోతే ఏం చేయమంటావు? చదవమంటావా? 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా పెళ్లి లేకుండా? ఏమైనా ఈ అర్చకులు ఏమైనా శంకరాచార్యులా, జిడ్డు కృష్ణమూర్తులా, రమణ మహర్షులా? అంత నిగ్రహం ఎవరికి ఉంటుందండి? మన ఎవరికి ఉందండి? మనం చేసుకుని వాళ్ళని ఆక్షేపిస్తే అలాగా వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి. నీ గుళ్ళోకి వెళ్ళినప్పుడు అర్చకుడు ఉన్నాడా లేదా, పంచ కట్టుకుని ఉన్నాడా లేదా, నీకు ప్రసాదం ఇచ్చాడు, అంతవరకే నీ పని. తర్వాత ఆయన ఎక్కడో ఓ చోట హోటల్లో టిఫిన్ తింటాడు, మాట్లాడక, ఆయనకు హక్కు ఉంది, వదిలే ఆ విషయం. నీకు అనవసరం అది. అదే ఉద్యోగం చేశాడు, ఆయన పనేదో ఆయన చేశాడు. ఇక ఆయన మీద విపరీత నిబంధనలు పెట్టేసి మొత్తం గుండు గీసేసుకోవాలి, పిలక పెట్టేసుకోవాలి, బయట ఎక్కడా కనపడద్దు, ఎక్కడా వాడు మనిషి కాదా అండి? వాడు పిల్లలేరండి? నీ పని నీకు చేశాడు లేదా గుళ్ళో సక్రమంగా? ప్రతిదిని విమర్శేవాడు చస్తాడా? వాడు మనిషే. కాలానుగుణంగా ధర్మం ఎప్పుడు మారుతూ వచ్చింది. ఆ ధర్మాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుని పర్వాలేదని కాస్త ఫ్లెక్సిబిలిటీ అంటారు, సంకోచం వ్యాకోచాలు, అవి లేకపోతే అసలు వ్యవస్థే మూలమైపోతుంది, మూలఛేదం అయిపోతుంది. అప్పుడేం చేస్తాం? వీళ్ళు గుళ్ళు చాలా కడుతున్నారండి నాకు తెలుసు, కానీ అర్చకులు దొరకట్లా. సమస్యగా ఉంది, చాలా జీతం ఇస్తే కానీ దొరకట్లా, దొరికిన వాళ్ళు ఉండట్లా, ఉన్న వాళ్ళకి పెళ్ళవట్లా. దీనికి గుళ్ళు కట్టి ఏం చేస్తారు? అందుకని అసలు ఎందుకు ఈ భక్తి అంతా, ఈ గుడి అంతా? ఖచ్చితంగా చెబుతున్నా మొహమాటం లేకుండా, ఒక గుడి కట్టారు అంటే ఆ సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండాల్సిన అవసరం రాకూడదండి. గుడి గొప్పతనం అంత గొప్పది. గుడి కట్టారు అంటే పోలీస్ స్టేషన్ ఉండే అవసరం రాకూడదు. గుళ్ళు లాగే ఉన్నాయి, గుళ్ళు కారణంగానే పోలీసులు స్టేషన్కి వెళ్తున్నారు. నమఃశివాయ.